ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. 99వ రోజుల యాక్షన్ ప్లాన్ పై వివిధ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నుంచి జూన్ వరకు యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు అధికారులు. విభాగాల వారీగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కు తుది ఆమోదం తెలపనున్నారు. సో ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. 99వ రోజుల యాక్షన్ ప్లాన్ పై వివిధ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నుంచి జూన్ వరకు యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు అధికారులు. విభాగాల వారీగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కు తుది ఆమోదం తెలపనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏ స్వామి అందిస్తారు ఫోన్ లైన్ లో. స్వామి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ 100 యాక్షన్ ప్లాన్ ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇందులో వివిధ శాఖలు ఏ పని చేయాలి, వాటికి సంబంధించినటువంటి టార్గెట్లు ఏమున్నాయి, ఎందుకు సకాలంలో రీచ్ కాలేకపోతున్నారు లాంటి అంశాలపైన చర్చిస్తారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 3 తర్వాత సెక్రటరీ చేరుకొని ఒక్కొక్క విభాగం వారిగా ఈ సమీక్షలు నిర్వహిస్తారు. ఈ సమీక్షల్లో ఆయా డిపార్ట్మెంట్ లో ఇంతవరకు పురోగతి ఏ విధంగా ఉంది, వాళ్ళు చేసుకున్నటువంటి టార్గెట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నారా లేదా, అందుకోసం యాక్షన్ ప్లాన్ ఏమి ఇవ్వాలనేది కూడా ముఖ్యమంత్రి సమీక్షల్లో ఒకవైపు సమీక్ష రివ్యూ నిర్వహించి దానిపైన ఒకవైపు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.